వెల్కమ్ బ్యాక్. ఈ రోజు నేను గుడ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను. కానిస్టేబుల్కి ఎవరైనా సరే కొంచెం డేట్ మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఇలా చేస్తే డేట్ మార్చుకోవచ్చు. ఎలా ఏంటి అనేది ఇప్పటివరకు ఎవరో చెప్పలేదు, నేనే చెప్తున్నాను. ఆరోగ్యం బాగోకుండా సరే ఎవరైనా సరే డేట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా ఏంటి అనేది ఈ వీడియోలో మీకు ఫుల్గా చెప్తాను. ఇది మచిలీపట్నం సంబంధించిన డీటెయిల్స్. ఎవరైనా సరే మచిలీపట్నంకి ఈవెంట్స్కి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇదే చేసుకోవచ్చు. అలాగే మచిలీపట్నమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది అప్లై అవుతుంది. దాన్ని బట్టి ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే ఈవెంట్స్ చేయలేక చాలా మంది కాళ్ళ నొప్పులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. మీరు ఎవరైనా సరే ఉంటే వెళ్ళి మీ డేట్ ఎప్పుడైతే ఉందో ఆ డేట్ ప్రకారం వెళ్ళి ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను మీకు వీడియోలో చెప్తాను. అదేవిధంగా అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీ ఏంటి, గ్రౌండ్ ఎలా ఉంది, గ్రౌండ్లో మనం పరిగెడితే పడుతుందా లేదా, 1600 ఈజీగా ఉంటుందా అన్నది నేను ప్రతి ఒక్కటి పరిశీలనగా చూశాను. అక్కడికి వెళ్ళి ఫొటోస్ కూడా తీశాను. తీసిందే చూపిస్తున్నా చూడండి. ట్రాక్ చాలా జాగ్రత్తగా పరిగెత్తాలి, ఎందుకంటే ట్రాక్ మొత్తం చిప్స్తో ఉంది, ఎర్రమట్టి కాదు. ఈ చిప్స్ అనేది గబక్కన మనం కింద పడటం జరిగితే ఆటోమేటిక్గా చెయ్యో కాళ్ళు తెగిపోతుంది. దానివల్ల మనం ఎర్రమట్టి మీద పరిగెత్తడానికన్నా దీని మీద కొంచెం టఫ్గా ఉంటుంది. ఈవెంట్స్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి తెలియపరచాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఈవెంట్స్కి వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియో చూడండి, ముందుగా చూసి అప్పుడు వెళ్ళండి. ఎందుకనంటే ట్రాక్ ఎట్లాగుంది, ఎట్లా పడుతుంది ఏంటి అనేది మీకు ముందుగా తెలుసుకుంటేనే ప్రిపేర్ అయ్యి వెళ్ళటానికి ఈజీగా ఉంటుంది. దీనికి తోడుగా మీకు ఒకవేళ కాళ్ళ నొప్పులు కానీ, పెయిన్స్ కానీ, లేదంటే ఏదన్నా హెల్త్ ఇష్యూస్ కానీ ఉంటే ఏ విధంగా ఇది చేయాలి అంటే పోస్ట్ పోన్ చేసుకోవాలన్నది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఏంటి ఇంతవరకు చెప్పట్లేదు అని మీరు అనుకోవచ్చు, కానీ ఏంటంటే ఈ ట్రాక్ గురించి రెండు ఒకేసారి చెప్దాం అన్న ముఖ్య ఉద్దేశంతో నేను ఇది ట్రాక్ ఏ విధంగా ఉందంటే మొత్తం కూడా కంకర్ చిప్స్తో ఉంది. రేపొద్దున వాన పడ్డా కానీ మనకి ఈవెంట్స్ ఎక్కడ ఆగవు. దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే ఈవెంట్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ట్రాక్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. అలాగే బేర్ ఫుట్తో పరిగెత్తే వాళ్ళు మానేయండి. ఎందుకంటే బేర్ ఫుట్తో పరిగెడితే ఒకటో రౌండ్ రెండో రౌండ్కే మీరు ఆగిపోతారు, ఎందుకంటే కోసుకుపోతాయి కాళ్ళు. అందువల్ల మీకు సాధ్యమైనంత వరకు షూ వేసుకునే పరిగెత్తండి. షూ వేసుకొని పరిగెడితేనే మీకు దానివల్ల యూజ్ ఉంటుంది. లేకపోతే బేర్ ఫుట్ అయితే కాళ్ళు తెగిపోతాయి. అదేవిధంగా దీనికి సంబంధించి ఒకటే, ఎవరికి ఏ టైం అయితే ఇస్తారో ఆ టైంలోనే వెళ్ళాలి తప్ప ఆ తర్వాత వెళ్ళకూడదు. ఆ టైంలో వెళ్ళి ఏం చేయాలి ఏంటనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. మీరు మార్నింగ్ అయితే ఈరోజు మార్నింగ్ అంటే రేపు మార్నింగ్ ఇచ్చారనుకోండి, రేపు మార్నింగ్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అక్కడ కానిస్టేబుల్స్ ఉంటారు, వెరిఫికేషన్ చెకింగ్. అక్కడ అడగండి, సార్ నాకు హెల్త్ ఇష్యూ ఉంది, ఏం చేయమంటారు ఏంటి అని. చెప్పగానే వాళ్ళు ఒకటే చెప్తారు, ఒక లెటర్ రాసి ఇచ్చేయాలండి, ఎప్పుడు వస్తారు మళ్ళీ చెప్పండి అంటారు. మీకు సాధ్యమైనంత వరకు ఒక రోజు ముందుగానే రాయండి తప్ప ఆ మొహమాటం కొద్ది మటుకు మీరు రాయొద్దు. ఎందుకనంటే అక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు, ఒక లెటర్ రాసిస్తే చాలు మీకు ఆటోమేటిక్గా వస్తుంది. దానికి సంబంధించి డాక్టర్ సర్టిఫికేట్ అంటారు, అయ్యి అంటారు, ఇవి అంటారు, ఏది అవసరం లేదు. నేను కూడా డాక్టర్ సర్టిఫికేట్ అని చెప్పి మా ఫ్రెండ్స్ చాలామంది తీసుకున్నారు. తీసుకొని ఈరోజు వాళ్ళు వెళ్ళటం వల్ల డాక్టర్ సర్టిఫికేట్తో పని లేదు. ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూ ఉంటే చెప్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏ రోజు వస్తారనేది మనల్ని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, దానికి సంబంధించి మనం ఎప్పుడు వెళ్ళాలి ఏంటనేది ఇప్పుడే ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. మస్ట్ అండ్ షుడ్గా మీకు షూ లేకపోతే ఈ ట్రాక్ మీద పరిగెత్తలేరు. నేను మరీ చెప్తున్నాను, షూ లేకపోతే ఈ ట్రాక్ మీద పరిగెత్తలేరు. ఎందుకనంటే మొత్తం చిప్సే. చూడండి ఈ ట్రాక్ మొత్తం ఎలాగుందో. లాంగ్ జంప్, హై జంప్ లేదు, లాంగ్ జంప్ ఒక్కటే. లాంగ్ జంప్ బాగానే ఉంది, కానీ ఒక్క 100, 800, 1600 ట్రాక్ మటుకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల మీరు సాధ్యమైనంత వరకు షూ వేసుకొని వెళ్ళండి. ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 1600 సంబంధించి ఇంకా చాలా వీడియోలు చేశాను. నేను, కోచ్ గారు కూడా వేరే ఆయన కూడా చేశారు. దీన్ని బట్టి మీరు ఎలా పరిగెత్తాలి ఏంటి అనేది టెక్నిక్స్ కూడా చెప్తాను. రేపు పొద్దున కూడా 1600 సంబంధించి ప్రతి వీడియో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని చూసి మీరు యూస్ఫుల్గా అనిపిస్తే మీరు దాన్ని యూస్ చేసుకొని జాగ్రత్తగా 1600 చేసి జాబ్ కొట్టాలని నేను అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.